ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారులు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీటీఓలతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. సెంటర్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీనికోసం విజయనగరంలోని మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేయాలని, పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద త్రాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండేటట్లుగా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, అవకాశం ఉన్న చోట్ల ముందు జాగ్రత్తగా జనరేటర్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. So appudu because 23rd morning varaku we have that control. Once it is given to you, once it is given to the liaison officer, మన చేతిలో ఉండదు. We cannot help it. Even though if any mishap, any issues జరిగినా కూడా we cannot handle. That's why I'm telling route అని చూసుకోండి ముందుగానే. And any other ఇంకా అడిషనల్ ఫోర్స్ మీకు కావాలంటే ముందుగానే పోలీస్ మాకు రిక్వెస్ట్ చేస్తే we'll inform police officials to add 1 or 2 police forces. And pilot vehicles కావాలంటే ముందుగా చెప్పవచ్చు. బట్ ప్రెసెంట్లీ వీఆర్ హ్యావింగ్ సర్టెన్ సిస్టమ్ విచ్ ఇస్ ఫుల్ ప్రూఫ్. ఆల్రెడీ మీకు ఎనఫ్ బందోబస్తుతో పోలీస్ వాళ్ళకి పంపిస్తున్నాం. అండ్ సైట్లో కూడా ఆల్రెడీ మీకు బందోబస్తు ఉంటుంది. ఇక్కడ ప్రమిసెస్లో మినిమం 2 పోలీస్ ఆఫీసర్స్ ఇన్ అన్యూనిఫామ్లో కూడా ఉండి ఫ్రిస్కింగ్ అని చేస్తారు. అండ్ లోకల్ అక్కడ ఎగ్జామ్ వీడియోని కూడా వాళ్ళు ఒకసారి స్క్రూటనైజ్ చేసుకుంటారు. సో I ask each and every liaison officer regarding the video. And also during the exam, during the day of exam, after receiving or discussing of question papers and answer sheets, invigilators ko we should be in touch. Mundugane briefing ippali. Assemble them. Mundugane any rooms ekkadekka unnai and how many number of people are going to attend, entamani attend chesaru and correct ga sharp ga at time ki ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందా లేదా. అండ్ ఆల్సో ఇన్విజిలేటర్స్తో పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి విజిట్ చేసినప్పుడు కూడా ముందుగానే మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు కూడా ప్లీజ్ బీ ఫెమిలియర్ విత్ ద ఇన్విజిలేటర్స్, టాక్ టు దెమ్ అండ్ నో అబౌట్ ద ఇన్విజిలేటర్స్. అండ్ ఐడి కార్డ్ చూడండి అండ్ ఎవరికి ఇచ్చామో వాడే వచ్చున్నారో లేదా